రష్యా దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై కన్నెర్ర చేస్తూ వరుస సుంకాలు విధిస్తున్నారు. అంతేకాదు మన దేశానికి ఏవైతే శత్రు దేశాలో వాటితో ఆయన ఫ్రెండ్షిప్ చేస్తున్నారో అందులో భాగంగానే దాయాది పాక్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారు. భారత్ కారణంగా ట్రంప్కు నోబెల్ ప్రైజ్ దూరమైందనే అక్కస్తో దాయాది దేశానికి దగ్గరయ్యింది అమెరికా. ఈ క్రమంలో అమెరికా పాకిస్తాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని షరీఫ్ యుఎస్ ప్రెసిడెంట్కు బహుకరించిన విలువైన ఖనిజాలపై పెద్ద దుమారం రేగుతోంది. పాక్లోని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నా నిస్సిగ్గుగా అమెరికాకు ఖనిజాలను అప్పగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదేశం పాక్తో కొన్నాళ్లుగా అమెరికా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది. ఇప్పుడు దాయాది దేశంతో వాణిజ్యం చేసేందుకు రెడీ అయ్యింది. అరుదైన ఖనిజాల ఎగుమతి అంశంలో రెండు దేశాలు తమ అగ్రిమెంట్ను అమలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ మెటల్ శాఖ పాక్ ప్రభుత్వం మధ్య సెప్టెంబర్లో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అరుదైన ఖనిజాలకు చెందిన తొలి షిప్మెంట్ అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అమెరికా కంపెనీ సుమారు $500 మిలియన్ పెట్టుబడితో పాకిస్తాన్లో మినరల్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖనిజాల సరఫరా దేశాల్లో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా పాకిస్తాన్ గత కొంతకాలంగా చాలా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజులుగా పాక్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో వాణిజ్యం చేస్తామని ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది కీలక మైలురాయిలుగా నిలుస్తుందని యుఎస్ఎస్ఎం వెల్లడించింది. పాకిస్తాన్లో మినరల్ రిఫైనరీల ఏర్పాటు మార్గం ఈజీ అవుతుందని భావిస్తోంది. అరుదైన ఖనిజాల ఎగుమతి వల్ల పాకిస్తాన్కు బిలియన్లలో ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. పాక్లో అమెరికా సంస్థ ఖనిజ శుద్ధి కేంద్రాల కోసం ఏకంగా 4,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పాకిస్తాన్లో ఖనిజాల వెలికితీత శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు దాదాపు $500 మిలియన్ పెట్టుబడి పెట్టేందుకు యుఎస్ఎస్ఎం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్, అమెరికా తమ ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త దశకు తీసుకెళ్తున్నాయి. యుఎస్తో కుదుర్చుకున్న డీల్తో పాకిస్తాన్ ప్రపంచ ఖనిజ సరఫరా వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు ఆ దేశ ప్రధాని షరీఫ్. $1 బిలియన్ ఆదాయంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుందని భావిస్తున్నారు. పాక్లో దాదాపు $6 ట్రిలియన్ విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. అంటే మన భారత కరెన్సీలో ఏకంగా 6 లక్షల కోట్లకు పైగానే అన్నమాట. మరోవైపు ఈ ఒప్పందం ద్వారా కీలకమైన ముడి సరుకుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కి సంబంధించి దాయాది దేశంతో అమెరికన్ సంస్థ యుఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ సెప్టెంబర్లో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఖనిజాల నమూనాలతో కూడిన మొదటి సరుకును రీసెంట్గా యుఎస్కు ఎక్స్పోర్ట్ చేసింది. పాకిస్తాన్ ఉపయోగించిన ఖనిజ నిల్వలు సుమారు $6 ట్రిలియన్. ప్రపంచ క్లిష్టమైన ఖనిజాల సప్లై చైన్లో పాకిస్తాన్ కూడా చేర్చడంలో కీలకమైన అడుగు అని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అరుదైన భూ ఖనిజాల ఎగుమతికి సంబంధించి ఇరు దేశాల మధ్య కుదిరిన డీల్పై విపక్ష పార్టీ పీటీఐ తీవ్ర విమర్శలు చేస్తోంది. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రతిపక్ష పీటీఐ పార్టీ తప్పుపట్టింది. దేశ ప్రయోజనాలకు హాని కలిగించేలా చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపణలు చేస్తోంది. అమెరికాతో జరుపుకున్న సీక్రెట్ ఒప్పందాలను బహిర్గతం చేయాలని పాక్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ పీటీఐ డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికాతో చీకటి ఒప్పందాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్.